చైనా విస్తరణవాద కాంక్షకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ ను తన రాజీపడని ప్రయోజనాల్లో ఒకటిగా చైనా భావిస్తుందంటూ అమెరికా కాంగ్రెస్ కు సమర్పించిన తాజా నివేదికలో పెంటగాన్ సంచలన విషయాలను వెల్లడించింది. 2049 నాటికి ప్రపంచ అగ్రగామిగా ఎదగాలన్న లక్ష్యంతో ఉన్న డ్రాగన్ తన జాతీయ భద్రతా వ్యూహంలో భాగంగా అరుణాచల్ ను అంతర్భాగంగా చూస్తోందని పెంటగాన్ హెచ్చరించింది. తైవాన్, సెంకాకు ద్వీపాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ ను కలుపుకోవడమే బీజింగ్ ప్రధాన లక్ష్యమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అసలు చైనా వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ఏంటి? భారత్ తో సరిహద్దు ఒప్పందాలు చేసుకుంటూనే డ్రాగన్ వెన్నుపోటుకు ఎలా సిద్ధమవుతోంది? పెంటగాన్ నివేదికలోని ముఖ్యాంశాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇటీవల అమెరికా కాంగ్రెస్ కు సమర్పించిన కీలక నివేదికలో పెంటగాన్ చేసిన వ్యాఖ్యలు చైనా దీర్ఘకాల వ్యూహాన్ని మరోసారి బహిర్గతం చేశాయి. చైనా రాజీ పడని జాతీయ ప్రయోజనాల జాబితాలో భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ ఒకటిగా బీజింగ్ స్పష్టంగా భావిస్తోందని నివేదికలో పేర్కొంది. 2049 నాటికి తనకు తానుగా నిర్దేశించుకున్న జాతీయ పునర్జీవం, పూర్వ వైభవం లక్ష్యాన్ని చేరుకోవాలన్న దృఢ సంకల్పంతో చైనా ముందుకు వెళుతోందని పెంటగాన్ పేర్కొంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చైనా తన రాజకీయ, ఆర్థిక, సైనిక శక్తిని మాత్రమే కాదు, తన ప్రభావ పరిధిని కూడా ఆసియా పసిఫిక్ ప్రాంతం దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనుకుంటోందని నివేదిక స్పష్టం చేసింది. చైనా విస్తృత జాతీయ భద్రతా ప్రణాళికల్లో తైవాన్, జపాన్ నియంత్రణలో ఉన్న సెంకాకు ద్వీపాలతో పాటు భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ కూడా కీలక భాగమని పెంటగాన్ విశ్లేషించింది. ఈ ప్రాంతాలను చైనా తన చారిత్రక భూభాగాలుగా పేర్కొంటూ వాటిపై తన సార్వభౌమాధికార వాదనలను కొనసాగిస్తోందని నివేదిక తెలిపింది. ముఖ్యంగా తైవాన్ను జాతీయ పునర్జీవానికి కేంద్ర బిందువుగా బీజింగ్ భావిస్తోందని, తైవాన్ చైనాలో విలీనమవ్వడమే తమ చారిత్రక లక్ష్యమని చైనా నాయకత్వం బహిరంగంగానే చెబుతోందని గుర్తు చేసింది. ఈ క్రమంలో తైవాన్ విషయంలో అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమన్న సంకేతాలను చైనా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉందని పేర్కొంది. చైనా జాతీయ పునర్జీవం 3 ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉందని అమెరికా అంచనా వేస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీపై సంపూర్ణ నియంత్రణ కొనసాగించడం, వేగవంతమైన ఆర్థిక అభివృద్ధితో పాటు సాంకేతికంగా స్వయం సమృద్ధి సాధించడం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక వాదనలను ఏమాత్రం రాజీ లేకుండా ముందుకు తీసుకువెళ్లడం, ఈ 3 లక్ష్యాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, వీటిలో ఏదైనా దెబ్బతింటే సీసీపీ పాలనకే ముప్పుగా చైనా భావిస్తోందని నివేదిక విశ్లేషించింది. ఈ నేపథ్యంలోనే సీసీపీ తన పాలనకు దేశంలోనూ, దేశం బయట నుంచి వచ్చే విమర్శలను తీవ్రమైన భద్రతా ముప్పుగా పరిగణిస్తోందని పెంటగాన్ పేర్కొంది. హాంకాంగ్, షింజియాంగ్, టిబెట్, తైవాన్ వంటి ప్రాంతాల్లో చైనా విధానాలను ప్రశ్నించే రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, పార్టీలను విదేశీ శక్తుల ప్రేరణతో పనిచేసే వేర్పాటువాదులుగా ముద్ర వేస్తోందని నివేదిక తెలిపింది. ఈ ప్రాంతాల్లో కఠిన భద్రతా చట్టాలు, నిఘా వ్యవస్థలు అమలు చేయడం ద్వారా సీసీపీ తన నియంత్రణను మరింత బిగిస్తోందని వ్యాఖ్యానించింది. అంతర్గత అసంతృప్తిని అణిచివేయడమే కాకుండా ఈ అంశాలను అంతర్జాతీయంగా లేవనెత్తే దేశాలపై కూడా చైనా దౌత్యపరంగా, ఆర్థికంగా ఒత్తిడి పెంచుతోందని పెంటగాన్ గుర్తించింది. భారత్ చైనా సంబంధాల విషయంలో కూడా ఈ నివేదిక కీలక అంశాలను ప్రస్తావించింది. వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు కొంతమేర తగ్గిస్తూ వస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరిన గస్తీ ఒప్పందాన్ని పెంటగాన్ ప్రస్తావించింది. గత ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ సంబంధాల పునరుద్ధరణకు ఒక మైలురాయిగా మారిందని నివేదిక పేర్కొంది. ఆ భేటీ అనంతరం సైనిక, దౌత్య స్థాయిలో సంప్రదింపులు పెరిగాయని, ఉద్రిక్తతలు తగ్గే దిశగా అడుగులు పడ్డాయని పేర్కొంది. అయితే ఈ సానుకూల పరిణామాల వెనుక కూడా చైనా ఒక వ్యూహాత్మక లెక్క వేసుకుంటోందని పెంటగాన్ అభిప్రాయపడింది. ఎల్ఏసీ వెంబడి తగ్గిన ఉద్రిక్తతలను ఉపయోగించుకుని భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను నియంత్రిత స్థాయిలో కొనసాగించాలని, అదే సమయంలో అమెరికా, భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడకుండా చూడాలని బీజింగ్ ప్రయత్నిస్తోందని తెలిపింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ప్రభావాన్ని సమతుల్యం చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించకుండా అడ్డుకోవడమే చైనా దీర్ఘకాలిక లక్ష్యమని నివేదిక సంకేతాలిచ్చింది.
ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్పై చైనా చేసే వాదనలు, మ్యాపుల్లో పేర్లు మార్చడం, సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వస్తుల నిర్మాణం వంటి చర్యలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోన్న విషయాన్ని పెంటగాన్ గుర్తు చేసింది. భారత ప్రభుత్వం తన సార్వభౌమాధికారంపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ చైనా చర్యలకు దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా తగిన సమాధానమిస్తోందని నివేదిక పేర్కొంది. ఎల్ఏసీ వెంబడి శాంతి, స్థిరత్వం లేకుండా ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి రావని భారత్ స్పష్టంగా చెప్పిన అంశాన్ని కూడా అమెరికా తన అంచనాల్లో చేర్చింది. మొత్తానికి 2049 లక్ష్యంగా చైనా సాగిస్తోన్న ప్రయాణం కేవలం ఆర్థిక ఎదుగుదలకే పరిమితం కాదని, అది భూభాగాలపై వాదనలు, సైనిక బలోపేతం, రాజకీయ నియంత్రణ, అంతర్జాతీయ ప్రభావ విస్తరణ అన్నీ కలగలిసిన సమగ్ర వ్యూహమని విశ్లేషకులు చెబుతున్నారు. తైవాన్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చైనా చూపిస్తున్న ఆకాంక్షలు ఆసియా భద్రతా సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న హెచ్చరికను ఈ నివేదిక ప్రపంచానికి అందిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్, అమెరికా సహా ఇతర దేశాలు తీసుకునే నిర్ణయాలే రానున్న దశాబ్దాల్లో ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని నిర్ణయించబోతున్నాయన్న సంకేతాలను పెంటగాన్ నివేదిక పరోక్షంగా సూచిస్తోంది.